దేవుడి నామానికి వందనాలండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. మరి లాస్ట్ సండే మనం దేనికోసం చెప్పుకున్నాం చెప్పండి. దేవునికి అనుకూలత లేని ఉపవాసం ఏంటి? అనుకూలత లేని ఉపవాసం. ఇప్పుడు దేవునికి అనుకూలమైన ఉపవాసం రెండవదిగా, మొదటిది ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, రెండవదిగా మన రక్త సంబంధికి మొహం తప్పించుకోకుండా ఉండడం, మూడవదిగా బీదలను మన ఇంట చేర్చుకోవడం, నాలుగవదిగా వస్త్రహీనులకి వస్త్రములు ఇచ్చుట. ఇప్పుడు ఏ ఉపవాసాన్ని చేయాలని అనుకుంటున్నారు? అనుకూలత లేనిదా, అనుకూలత ఉన్నదా? అనుకూలమైన ఉపవాసం చేయాలని అనుకున్నారా? మరి చేశారా? చేస్తున్నారా? సరే, ఈ వారం మొట్టమొదటిగా అదే చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టకయు, నీ రక్త సంబంధికి మొక్కము తప్పింపకుండకయు, దిక్కుమాలిన బీదలను నీంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చాలండి, చాలు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దబ్బికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. చాలండి. ఇక్కడ ఏమంటున్నారు? 35వ వచనంలో, నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నాకు వస్త్రము లేనప్పుడు వస్త్రాన్ని ఇచ్చారు. ఇలా ప్రతిదీ వివరించి చెప్పారు. అంటే లాస్ట్ సండే మనం దేనికోసం చెప్పాము? ఆహారం లేని వారికి ఆహారం పెట్టమని, వస్త్రం లేని వారికి వస్త్రం ఇమ్మని చెప్పాం కదా. ఇక్కడ దేవుడు క్లారిటీగా మత్తయి సువార్తలో చెప్పారు కదా. మనం మొన్న చదువుకున్న యెషయా, ఇందాక చెప్పించాం కదా, యెషయా గ్రంథం పోనీ పాత నిబంధన అని అంటారు, కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాటలే కదా మళ్ళీ నేను చెప్పాను. 25వ అధ్యాయంలో మనం చదువుకున్నది ఏంటి? 35వ వచనంలో, ఆకలి కొంటిని, నాకు ఆహారం ఇచ్చారు. ఎవరికి? 40 వచనం చదువుకుంటే తెలుస్తుంది. అందుకు రాజు ఇలాగ చెప్పాను, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? నా మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి, మిక్కిలి అల్పులైన వాళ్ళకి చేశారు అని అంటున్నారు. అర్థమైందండి? మిక్కిలి అల్పులైన వారికి చేశారు కాబట్టి నాకు చేశారు అని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి? నా వైపు చూడండి అందరూ. ఇందాక చదువుకున్న దాన్ని బట్టి మనకేమర్థమైంది? నాకు ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు అని అన్నారు. ఎవరికి? 40 వచనంలో చదువుకుంటే ఎవరికని విన్నాము? మిక్కిలి అల్పులైన వారికి. అంటే మిక్కిలి అల్పులైన వారికి నీవు ఇచ్చావు, అంటే వస్త్రం లేని వారికి నీవు ఇచ్చావు, ఆహారం లేని వారికి నువ్వు అన్నం పెట్టావు, అంటే నాకు ఇచ్చినట్టే అని క్లారిటీగా చెప్పాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇలాగ చెప్పెను, పరిసయ్యులను మేమును తరచుగా
ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా. హల్లెలూయా. చాలండి. ఇక్కడ ఏమడిగారు పరిసయ్యులు దేవుని దగ్గరికి వచ్చి, మీ శిష్యులు అందరూ ఉపవాసం చేస్తున్నారు, మేము చేస్తున్నాం అంటే పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు. దేవుడు కూడా చేశారు కదండి. ఆయన కూడా పరిచర్యకు వచ్చే ముందు 40 రోజుల ఉపవాస ప్రార్థనలతో ఆయన పరిచర్యను మొదలు పెట్టారు మనం చూసుకున్నట్లయితే. అయితే మీ శిష్యులు ఎందుకు ఉపవాసం లేరు అని దేవుని ప్రశ్నిస్తున్నారు. మీకు అర్థమైందా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మేము ఉంటున్నాము కదా ఉపవాసం, నీ శిష్యులు ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నారు. అక్కడ దేవుడు ఎంతో గొప్పగా కింద వచనంలో మాట్లాడతారు. చూడండి 15వ వచనం చదువుకోండి. యేసులాగా చెప్పాను, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. ఎంత క్లారిటీగా దేవుడు చెప్పిన మాట ఏంటండి? పెండ్లి కుమారుడు తనతో కూడా ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయరు అని చెప్తున్నారు. పెండ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయరు, కొనిపోబడిన తర్వాత వారు ఉపవాసం చేస్తారు. అంటే ఇప్పుడు వారు ఉపవాసము చేసి దేవునిలా గొప్ప సేవ చేశారని అనుకుంటున్నారా? చేయలేదా? దేవుని శిష్యులు చేయలేదా? మరి ఆయన కొనిపోబడిన తర్వాత ఆయనలాగే సేవ చేసిన వాళ్ళు లేరా? 12 మందిలో ఒక ఆయన చనిపోయిన తర్వాత మిగిలిన 11 మంది దేవుని సేవ చేయలేదా? చెప్పండి. ఎంత అద్భుతంగా దేవుని సేవ చేశారు అంటే, పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత వారికి ఆ యొక్క వాల్యూ తెలిసింది. మేడ గదిలోకి వెళ్ళి, నిన్న ఆల్రెడీ ప్రేయర్ రోజు అయ్యగారు చెప్పారు కదా, ఏంటది అయ్యగారు చెప్పారు, మీకు గుర్తులేదా? మేడ గదిలోనికి వెళ్ళి వారందరూ కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలోకి బలమైన అగ్నితో దేవుడు దిగొచ్చాడు. అంటే వారు పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పుడు వారు ఎలాంటి ఉపవాసం చేయలేదు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడని ఒక ధైర్యం. ప్రతి విషయంలోనూ వారు దేవుని కొరకు మాత్రమే ఆలోచించున్నారు, కానీ ఆయన వెళ్ళిపోతే ఎలా అనే ఆలోచన అప్పుడు వారికి లేదు. అంటే ఆయన వెళ్ళిపోతారు అని అయితే మేబీ అనుకోని ఉండరు. సో ఇలా ఆయన వారితో ఉన్నప్పుడు ఎలాంటి ఉపవాసం కానీ ఏది చేయలేదు, ప్రార్థన కూడా సరిగా చేయలేదు. ఒక చోట మనం చదువుకుంటాం కదా, పేతురుతోని యోహాన్తోని దేవుడు మాట్లాడుతూ ఉంటారు, గంటైనా మెలకువగా ప్రార్థన చేయలేరా అని. అంటే ఒక గంట కూడా దేవుని కొరకు వారు కేటాయించలేదు ఆ రోజు. అంటే దేవునితో పాటే ఉన్నారు, దేవునితో పాటే ఉండి దేవునితో పాటే సువార్త ప్రకటించారు. అన్ని విషయాల్లోనూ ఆయనకి చేయొద్దుగా ఆయన వెనకే ఉన్నారు ఈ శిష్యులందరూ. కానీ వారు ఒక్క రోజు కూడా ఉపవాసం లేరా? అంటే 3.5 సంవత్సరాలు దేవుడు పరిచర్య చేశాడు కదా, ఈ 3.5 సంవత్సరాల్లో వారు ఒక్క రోజు కూడా ప్రార్థన చేయలేదు. అంటే ప్రార్థన ఒక గంటైనా నాతో ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అంటే ఒక గంట కూడా దేవుని కొరకు వారు కేటాయించలేదు. వారి ప్రార్థన మాత్రం చేయలేదు. ఒక్క రోజు కూడా ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా వారు ఉపవాసం అయితే లేరు. కానీ పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనం. వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా, చాలండి, అక్కడ ఏం చేశారు? వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. అంటే దేనికి వెళ్ళారు? వారు బస చేస్తున్న, అంటే వారు ప్రెసెంట్ అక్కడ నివసిస్తున్న వారి ఇంట్లోనే వారు మేడగదిలోనికి వెళ్ళి శిష్యులందరూ, చూడండి ఇంకా చాలా మంది అక్కడ యోహాను శిష్యులందరూ ఉన్నారు. లాస్ట్ లో యాకోబు కుమారుడు యోదాను వారు, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు అనే సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరు. ఏం చదివాం లాస్ట్ లో? ఎడతెగక ప్రార్థన చేసిరు. అంటే దేవుడు ఆ శిష్యుల దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు వారు కొనిపోబడిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేశారని క్లారిటీగా రాశారు కదా. మేడగదిలోనికి ఎక్కి శిష్యులందరూ ఉన్నారు, ఇంకా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఇంకా వారి సహోదరులు కూడా ఉన్నారంట. చూడండి, అంటే యేసు సహోదరులు యేసును ప్రేమించలేదు అన్నట్లే మనం చదువుకున్నాం కదా. అంటే ఒక చోట కూడా ఉంటుంది ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడా కూడా నా సహోదరుడు అని వారు చెప్పుకోలేదు. యేసుక్రీస్తు సహోదరుల కోసం ఎక్కడ రాయబడలేదు కదండి బైబిల్లో.
బైబిల్లో మనం ఎంతలా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా చాలా వరకు రాయబడలేదు, చాలా తక్కువ. యేసుక్రీస్తు ప్రభువుని చాలా గర్వంగా వారు చాలా డేర్గా ఇదిగో నా సహోదరుడు అని ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పుకోలేదు. అంటే వారి యందు ఎలా ఉన్నారంటే వారి పట్టణంలో అందరూ ఒక మాట అనుకునేవారు, మన కళ్ళ ముందు పెరిగిన యేసుక్రీస్తే కదా, యేసువే కదా, ఈ యేసుని ఏంటి యేసుక్రీస్తు ప్రభువుగా కొలుస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆయన మన యోసేపు కుమారుడే, మన వడ్రంగి వారి కుమారుడే కదా అని మాట్లాడుకుంటున్నప్పుడు వారు కూడా అవును నా సహోదరుడు అని చెప్పుకోలేకపోయారు. అంతేగాని వారు అలా మాట్లాడుకుంటున్నా సరే నా సహోదరుడు సేవ చేస్తున్నాడు అనే విషయంలో వారు ఏమాత్రం ఎక్కడ చెప్పుకోలేదు. అంటే అలాంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కొనిపోబడిన తర్వాత కూడా ఆయన సహోదరులు కూడా అక్కడ ఎడతెగక ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఎలాంటి ఉపవాసం ఎవరు చేయలేదు కదండి. యేసుక్రీస్తు ప్రభు కొనిపోబడిన తర్వాత వారు ఉపవాసము ఉన్నారు, ప్రార్థన కూడా ఎడతెగక చేయడం. అంటే దాని అర్థం మీకు అర్థమైందా? ఎడతెగక అంటే అక్కడ మాత్రమే ఉండి ఎన్నో రోజులు, వారు ఎన్ని రోజులు అక్కడ రాయబడలేదు కానీ వారు ఉపవాసంతోనే ప్రార్థన చేశారు. మీకు అర్థమైందా? ఎడతెగక అని మనం ఎప్పుడు అంటాము అంటే కొన్ని ప్రార్థన చేశారంటే అది ఎన్ని రోజులు వారు ఉపవాసం ఉండి ఎడతెగక అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు. అంతేనా? మీకు అర్థమవుతుందా? ఎడతెగక ప్రార్థన చేయుట అంటే క్లారిటీగా మనకు అర్థమయ్యేది అదే. కొంతమంది ఎవరైనా చెప్పుకుంటాం, ఇప్పుడు పాస్టర్లు అయినా ఎడతెగక అంటే రాత్రులు నేను రాత్రి పగలు తేడా లేకుండా ప్రార్థన. అంటే పాత నిబంధనలో చూసుకున్న ప్రతి దైవజనుడి విషయంలోను మోషే గారు కానీ లేకపోతే దావీదు గారు కూడా ఒక మాట అంటారు, ఉపవాసము చేత నేను క్షీణించిపోతున్నాను ప్రభు అని. ఉపవాసము చేత క్షీణించిపోవడం అంటే ఆయన ఎన్ని రోజుల్లో కూడా కౌంట్ లేదు, వారు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉండేవారు. అంటే ఎన్ని డేసో కౌంట్ అనేది లేకుండా ఉపవాసం ఉంటూ ప్రార్థనలో ఎడతెగక వారు ఉండేవారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఈ శిష్యులు ఎవరు ఏ ఉపవాసం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసము చేస్తారు. అక్కడ నా శిష్యులు ఒకలే చేస్తారు అని చెప్పారా? అర్థమవుతుందా మీకు? నేను లాస్ట్ లో చదివించింది ఏంటి? నా శిష్యులే చేస్తారని చెప్పారా? ఉపవాసము ఉంటారు ఉందురు అన్నారా? ఉపవాసం వీరు మాత్రమే ఉంటారని మెన్షన్ చేస్తారా? ఇందురు, ఉపవాసం ఉందురు. మళ్ళీ చదువుకున్నట్టయితే ఆ మాట లాస్ట్ లో మళ్ళీ చదవండి. అదే మత్తయి 25:40 లాస్ట్ లో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం లాస్ట్ లో చేతురు. అర్థమైందండి? చేతురు అంటే నా శిష్యులు మాత్రమే చేస్తురు అని అన్నారా? అందరూ అంటే దానికి అర్థమైన ఉపవాసము ఉండాలి ప్రతి ఒక్కరు దేవుడు క్లారిటీగా చెప్పారు కదా. పెండ్లి కుమారుడు ఈ లోకంలో నుంచి కొనిపోబడిన తర్వాత ప్రతి ఒక్కరు ఉపవాసము చేయాలి అని క్లారిటీగా అని చెప్పాడు. ఇప్పుడు నేను మీ అందరితో ఉన్నాను అని ఆయన శిష్యుల కొరకే అని చెప్పట్లేదు, ఉపవాసం ఉందరు. ఆయన నా శిష్యులను మెన్షన్ చేయలేదు. అక్కడ ఉపవాసమును ఉంటారు ఎప్పుడు? పెండ్లి కుమారుడు కొనిపోబడినప్పుడు. అంటే నేను ఈ లోకంలో నుంచి కొనిపోబడినప్పుడు ఉపవాసము చేయుదురు అని అన్నారు. అంటే వీరొక్కరే అని కాదు, ప్రతి ఒక్కరు. ఆ వాక్యమును బట్టి క్లారిటీగా మీకు అర్థమవుతుంది కదా, ఉపవాసం ఉండాలి అని ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఉపవాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయని కూడా దేవుడు చాలా వరకు చెప్పాడు. మరి మోషే గారు ఉపవాసం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం రావడానికి గల కారణం ఎవరు? మోషే గారు. మనకి ధర్మశాస్త్రం రావడానికి కారణమే మరి మోషే గారు. మరి ఏలియా గారు కూడా ఉపవాసం ఉన్నారు. అంతెందుకు కొత్త నిబంధనలు పాత నిబంధన కొట్టివేయబడిందని ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే ఉపవాసం చేయడమే కాదంట, ఉపవాసం వ్యర్థం అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఉపవాసం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదంట. ఇక్కడ క్లారిటీగా చెప్పారు కదండి దేవుడు, పెండ్లి కుమారుడు కొనిపోబడిన తర్వాత ఉపవాసం చేస్తారు అని. అంటే ఉపవాసం ఉండాలి చెప్పేశాడు క్లారిటీగా. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి అని దేవుడు అక్కడ చెప్పేశాడు కదా. మరి ఎందుకు ఇంకా జనాల్లో ఈ యొక్క ఆలోచన వస్తుంది? ఎందుకు వస్తుంది అంటారు ఈ ఆలోచన? అంటే మళ్ళీ ఇంకా ప్రజల్లో ఇదే ఆలోచన, ఉపవాసం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అంటే చెప్పలేదా నిజంగానే దేవుడు ఎక్కడ చేయమని? మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే అక్కడ ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2 నుండి 3 వరకు అక్కడ చదువుకుంటే
40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత, అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండి 40 దినములు అంటే పగలు రాత్రులు, అంటే దాని అర్థం ఒక పూట ఉపవాసం అంటారు కదా, తెలుసా మీకు? అంటే ఒక పూట తిని ఒక పూట ఉంటారు, అంటే పగలు ఉండి నైట్ తినడమో లేదా నైట్ ఉండి మార్నింగ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు క్లారిటీగా మెన్షన్ చేసింది ఏంటి? పగలు రాత్రి, అంటే 40 రోజులు సంపూర్ణంగా ఆయన ఉపవాసం ఉన్నారు. సంపూర్ణమైన ఉపవాసం ఎప్పుడు? ఆయన సేవకు వచ్చే ముందు, ఆయన పరిచర్య మొదలు పెట్టే ముందు 40 రోజులు ఉపవాసము చేసి, 40 రోజులే చెయ్యాలని చెప్పలేదు, ఆయన అది చెయ్యాలి అని అనుకున్నారు కాబట్టి ఆ 40 రోజుల ఉపవాసం, అంటే పాత నిబంధనలో జరిగిన దాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. పాత నిబంధనలో 40 రోజుల ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరు? మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు పాత నిబంధనలో. అది నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి దాన్ని నెరవేర్చారు. ఆ 40 రోజుల ఉపవాసమును దాన్ని నెరవేర్చి ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద అద్భుతమైన పరిచర్య చేశారు కదండి. సేవకు వచ్చే ముందు ఉపవాసం ఉండాలి అని దీని ద్వారా ఆయన చెప్తున్నారు. మొట్టమొదటిగా మాట్లాడుకున్నది ఏంటి? నేను ఈ లోకం నుంచి కొనిపోబడిన తర్వాత అందరూ ఉపవాసం ఉండాలని చెప్పారు. రెండోది, సేవకు వచ్చే ముందు కంపల్సరీ ఉపవాసం ఉండాలని దీని ద్వారా మనకు అర్థమవుతుంది కదా. సేవకు వచ్చే ముందు ఉపవాసం ఉండాలి అని ఎలా అర్థం చేసుకున్నాము? ఇప్పుడు ఉపవాసము ద్వారా అక్కడ ఆయన సాతాను శోధించాడని కింద చదువుకుంటే, 3వ వచనం తర్వాత చదువుకుంటే అది ఉంటుంది. సాతాను కూడా ఆయన్ని శోధించారు. ఎప్పుడు? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన సేవకు రాకముందు. ఆ ఉపవాసం పూర్తయిన తర్వాత సాతాను ఎక్కడైనా ఆయన శోధించిందా? చెప్పండి క్లారిటీగా. మీకు పోనీ డౌట్ ఉన్నా అడగండి, అది ఉందంటే నాకు పోనీ చెప్పండి. 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఆయన సేవ మొదలు పెట్టారు. సేవ మొదలు పెట్టిన తర్వాత సాతాను ఎక్కడైనా ఆయన శోధించారా? శోధించిందా? ఎక్కడా లేదు. ఎందుకు? ఆయన ఉపవాసముతో ఆల్రెడీ వచ్చేసారు. ఆయన బలముగా సేవ చేయడానికి ఆయన ముందుకు వచ్చేసారు. వచ్చినప్పుడు ఇంకా సాతానుతో శోధింపబడే అంత ఆయనకి ఏముంది? ఆయన పూర్తిగా అభిషేకాన్ని పొందుకున్నారు కదా. ఆ ఉపవాసం ద్వారా ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఎంతో గొప్పగా సేవ చేశారు. ఎన్ని అద్భుత కార్యాలు చేశారు. కానీ ఆయన శిష్యులు ఆయనతోనే ఉన్న ఆయన గొప్పవాడని గ్రహించారు. కానీ ఎప్పుడు? ఆయన కొనిపోబడిన తర్వాత ఆయన యొక్క వాల్యూ తెలిసిందంటే, నా ప్రభు ఇందుకే ప్రార్థన చేసేవారు, ప్రార్థన వలననే ప్రతి కార్యము జరుగును అని క్లారిటీగా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన వలన, ఉపవాసం వలన కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రభు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు. అందుకే ప్రభు ప్రార్థన ఎప్పుడు చేస్తుండేవారని ఎప్పుడు తెలిసింది ఆ శిష్యులకి? యేసుక్రీస్తు ప్రభు కొనిపోబడిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు ప్రార్థన, ఉపవాసం ఏది లేని వారు సడన్ గా ప్రభు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం చేశారు వాళ్ళు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎడతెగక ఆయనలో ఉండి ప్రార్థన చేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నారు కదా అనే ధైర్యంతో ఉన్నారేమో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పిన మాట, నేను కొనిపోబడిన తర్వాత ప్రతి ఒక్కరు ఉపవాసం చేయాలని ఆయన చెప్పారు. ఉపవాసం వీరుంటారు అని అయితే అనుంటే ఖచ్చితంగా ఈరోజు ఎవరు ఉపవాసం చేసేవారు కాదు. ఈ వాక్యమును బట్టి క్లారిటీగా ప్రతి ఒక్కరు అనుకునేది ఇదే. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉపవాసం చేస్తున్నారంటే దాని అర్థం ఈ వాక్యం కూడా ఒక కారణం. దేవుడు ఉపవాసం ఉందరు అంటే ఆయన ఎప్పుడో కొనిపోబడ్డాడు. మళ్ళీ ప్రభువాన్ని మళ్ళీ మనం ఎప్పుడు చూడగలం? ఎప్పటికీ ప్రభువుని చూడలేరు అని కూడా బైబిల్ గ్రంథంలో రాశారు. ఎప్పటికీ మళ్ళీ నన్ను మీరు చూడలేరు అని. ఎప్పుడు? ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మాత్రమే చూస్తారు. నేను మళ్ళీ పుడతానని ఆయన చెప్పాడా? ఇప్పుడు అబద్ధ క్రీస్తులు ఒకటి వచ్చారు. మొన్నటి వరకు ఏదో రీల్ వైరల్ అయినట్టు గుర్తు. అది ఆయనకి మేబీ హ్యాండ్స్ లో హోల్ అని ఇలా ఉండేవి, చాలా వైరల్ చేశారు ఆ రీల్ని. కానీ మళ్ళీ ప్రభు పుడతాను అని చెప్తే నిజంగా అది నిజమని మనం నమ్మచ్చు. కానీ ప్రభు ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటి? నేను 2వ రాకడలో వచ్చి మీకు కనిపిస్తాను అన్నాడు ఆయన. నేను మళ్ళీ పుడతానని చెప్పలేదు. ఇప్పుడు అబద్ధ బోధకులు ఎలా తయారయ్యారు? పోని ఉపవాస విషయంలో మాట్లాడుకుంటే అబద్ధ క్రీస్తులు అంటే అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు? ఉపవాసమే ఉండకూడదు అని చెప్తున్నారు. ఉపవాసం ఉండడం కరెక్టే కాదంట. అంటే ఉపవాసం కరెక్ట్ కాదని దేవుడు అసలు ఎక్కడా చెప్పలేదు. పోనీ నాకు చూపించండి, నేను చెప్తాను. ఎక్కడైనా ఎవరైనా సరే ఉపవాసం ఉండొద్దు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడేమో, పోనీ చూపించండి. ఉపవాసం ఉండొద్దు అని చెప్పలేదు. నేను లాస్ట్ వారం చెప్పింది ఏంటి?
ప్రతి ఒక్కరికి అర్థమైందా? అనుకూలత లేని ఉపవాసము, అనుకూలమైన ఉపవాసం. అంటే దేవునికి అనుకూలత లేకుండా ఉపవాసం చేస్తే వద్దన్నాడు ఆయన, అంతేగాని ఉపవాసమే ఉండొద్దని దేవుడు అక్కడ చెప్పలేదు కదా. లాస్ట్ వారం ఏమో ఇలా చెప్పే ఉపవాసమే అక్కర్లేదని ఇప్పుడేంటి అలా చెప్తుందని అనుకుంటున్నారా? అంటే లాస్ట్ నేను చెప్పింది సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే, అనుకూలత లేని ఉపవాసం అయితే వద్దు అని చెప్పాను, నేను ఉపవాసం ఉండొద్దని చెప్పానా? ఒకవేళ అనుకూలత లేని ఉపవాసం నువ్వు చేస్తే అసలు వద్దు అని చెప్పాను, అంతేనండి. అక్కడ ఉన్నదే నేను చెప్పాను, నేనైతే నా ఓన్గా ఏం చెప్పలేదు కదా. దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి అనుకూలత లేని ఉపవాసం నీవు చేస్తే అది వద్దు అని చెప్పాను. తర్వాత ఏం నేర్చుకున్నాం మళ్ళీ? అనుకూలత కలిగిన ఉపవాసం కొరకు, అంటే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టు. నువ్వు ఒకవేళ అనుకూలత లేని ఉపవాసం చేస్తున్నావేమో వద్దు ఇవి చెయ్యని చెప్పాడు, అంతేగాని నువ్వు అసలు మొత్తానికి ఉపవాసం మానేసి అందరికి అన్నం పెట్టి వస్త్రాలు ఇచ్చే అని దేవుడు చెప్పలేదు కదా. అనుకూలత లేని ఉపవాసం ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో అది వద్దు, పోనీ ఈ విధంగా చెయ్యని చెప్పాడు. నువ్వు నీ వ్యాపారాలకు నార్మల్ గా వెళ్ళిపోయి ఇంకా నీ ఉద్యోగాలు మామూలుగా చేసుకున్నావు, లేకపోతే అందరితో గుద్దులాడుకుంటూ ఉపవాసం చేస్తే ఇది వద్దు అని చెప్పాడు. నీ స్వరము ఆకాశములో ఉన్న దేవునికి వినబడినట్లుగా మత్తయి 6 ఉంటుంది. మత్తయి 6 16 చదువుకున్నట్టయితే, మీరు ఉపవాసము చేయుదురు, వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేసినట్లు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అర్థమైందండి? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై, అంటే ఉపవాసం ఉన్నారు అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా. ఏంటి అంత నీరసంగా ఉన్నావు, అంత బలహీనతగా ఉన్నా అంటే ఏం లేదు, ఈ రోజు ఉపవాసం ఉన్నాను. అయ్యో పాపం, ఉపవాసాలు మీ దేవుడు ఉండమన్నాడా అంటే మళ్ళీ ఒక అన్యులు మళ్ళీ మనల్ని దూషించే విధంగానే, దేవుని దూషించే విధంగానే మళ్ళీ మనం అంటే ఒక రోజు తినకుండా ఉన్నంత మాత్రాన వీళ్ళకి వచ్చేసింది నీరసం. మళ్ళీ ఆ ఒక రోజే లీటర్ మజ్జిగ, లీటర్ జావా, రాగి జావా, ఇంకా చాలా ఆ రోజే ఇంకా ఉపవాసం ఉండి వ్యర్థం అని చెప్పేస్తున్నారు కదా. మళ్ళీ నీరసం ఎందుకు వస్తుందో తెలియదు మరి. అంటే అందరికీ తెలిసిపోతుంది పాపం ఉపవాసం ఉన్నాడని, కానీ ఈయన పాపం కట్టిక ఉపవాసం చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. పాపం పొద్దున్న నుండి మంచినీళ్ళే తాగలేదంట. ఈ లోపల ఏం చేస్తున్నారు? ఒక పక్క జావ మరుగుతుంది, ఒక పక్క మజ్జిగ కలుపుతున్నారు. మజ్జిగ తాగేశారు, జావ మరిగింది, రాగి జావ, సాయంత్రం రాగి జావ, మళ్ళీ 3ంటికి ఏదో ఒకటి. అంటే ఉపవాసం ఉన్నారు ఓకే, కానీ ఇన్ని తాగుతున్నారు. మళ్ళీ మధ్యలో ఫ్రూట్ సలాడ్, జస్ట్ ఫ్రూట్ సలాడ్ అంతే. ఉపవాసం ఉన్నప్పుడు అన్నం ఒకటి దేవుడు తినొద్దని చెప్పాడు అంతే, మిగిలినవి ఏదైనా తినొచ్చు, అంతేనండి. అంతే, ఖచ్చితంగా అంతే. అంటే ఉపవాసము అని అంటే దేవుని కొరకు ఒక రోజు కేటాయించుకుంటున్నాం కదా. కేటాయించుకుంటున్నప్పుడు ఆ రోజు అన్నం తప్ప ప్రతిదీ తినొచ్చు. దేవుడు తినొద్దు అన్న విషయం చెప్పలేదు. ఉపవాసం అంటేనే తినకపోవడం కదండి, అర్థమైందా? ఉపవాసం అంటేనే తినకపోవడం. అలాంటప్పుడు ఇన్ని ఫ్రూట్ సలాడ్లని, వెజిటేబుల్ సలాడ్ అని, ఇంకా ఆ రోజు అన్నం తప్ప మిగిలిన గడ్డి మన నోట్లోనే ఉంటుంది. ఎప్పుడు చూసినా నవ్వడమే. బయట వాళ్ళకి తప్ప ఇంట్లో మాత్రం అందరికీ తెలుసు ఉపవాసం ఉంది, ప్రతిదీ తింటుందని. బయట పాపం చాలా నీరసంగా ఉంది, కట్టిక ఉపవాసం పొద్దున్నుండి ఇప్పుడే వచ్చింది బయటికి. ఉపవాసం ప్రార్థన చేస్తుందంట గదిలో ఉండి. దేవుడు మత్తయి 6 దేవుడు చెప్పాడు, నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యని. పొద్దున్నుండి ప్రార్థన చేసి ఇప్పుడే బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? కట్టిక ఉపవాసంతో వచ్చింది. వాళ్ళ అమ్మ ఓ గ్లాస్ మజ్జిగ, తర్వాత గంటకి ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తుంది అనమాట. అంటే కూతురు కష్టపడకూడదో లేదా కొడుకు కష్టపడకూడదనో. అంటే ఒక రోజు ప్రభు కొరకు ప్రకటించుకున్న రోజును కూడా తల్లిదండ్రులే పాడు చేస్తున్నారంటారా? నేను ఉపవాసం ఉన్నాను అని ఖచ్చితంగా చెప్పలేరా? ఇన్ని రోజులు నేను బాగానే తిన్నాను ఓకే, ఒక్కరోజు దేవుని కొరకు నేను కేటాయించుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దంటే నీ తల్లో నీ తండ్రో నీ దగ్గర కూడా రారు. దేవుని కొరకు నువ్వు బలంగా వాడబడతానంటే వద్దు అని చెప్పేవారు ఎవరున్నారు? ఉంటారు, లేరు అని నేను చెప్పట్లేదు. కాకపోతే దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నప్పుడు వారిని ఎప్పుడూ ఆటంకపరచకూడదు. ప్రతి విషయంలోనూ దేవునికి అనుకూలంగా మాత్రమే ఏ పని చేసినా మనం చెయ్యాలి. అందరికీ తెలిసే రీతిగా చేయడము, నీరసంగా ఉందంట పాపం ఏం తినలేదని అందరికీ తెలిసే రీతిగా కాదు, ప్రభువును గణపరిచే రీతిగా ఉపవాసం చేయి.
ఉపవాసం చేస్తే ఖచ్చితంగా ప్రభువుని కనపరిచే రీతిగానే ఉండాలి. అంతేగాని ప్రభువుకి అనుకూలత లేని ఉపవాసాలు చేస్తున్నో లేదో అందరికీ చెప్తూ ఉపవాసాలు చేస్తే అది ఖచ్చితంగా వ్యర్థం అని నేను అంటాను. అంతేనా? వ్యర్థం కాదు అని చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే అది వ్యర్థం అని ఖచ్చితంగా మనకు తెలుసు. పాత నిబంధన కొట్టివేయబడింది, ఉపవాసమే చేయొద్దు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న టాకే అది, ఉపవాసమే చేయకూడదంటే పాత నిబంధన కొట్టివేయబడింది. అంటే ఎవరు చెప్పారండి పాత నిబంధన కొట్టివేయబడిందని? ప్రభువారు క్లారిటీగా చెప్పిన మాట పాత నిబంధనలో ఉన్నది. ధర్మశాస్త్రము నేను నెరవేర్చడానికి వచ్చాను, నేను పాత నిబంధనలో లేదో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. క్లారిటీగా ఒక చోట ఆయన చెప్పారు చూడండి, మత్తయి సువార్త 5:17 చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. తర్వాత నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. అక్కడ క్లారిటీగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను. అర్థమైందా? క్లారిటీగా. ప్రవక్తలు అంటే ఎవరండి? మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఏలియా ఒక ప్రవక్త, సమూయేలు గారు ఒక ప్రవక్త. ఇంతమంది ప్రవక్తలు చెప్పిన వచనములు అంటే వారు చెప్పిన మాటలే గాని మోషే గారు తెచ్చిన ధర్మశాస్త్రము కూడా ఆయన ఇచ్చిందే కదా. ఆ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదని ప్రభు క్లారిటీగా చెప్పారు కదా. దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు గాని నెరవేర్చుటకు వచ్చానని ఆయన చెప్పాడు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియును గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ధర్మశాస్త్రములోనున్నది ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోకుండా దాన్ని తప్పిపోదని నేను నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ధర్మశాస్త్రంలో ప్రతిదీ నేను పాటించి చూపిస్తాను. పాపము చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేసి భూమి మీద ఉన్నారా? ఆయన ఏ పాపము ఎరుగని వాడు. ఆయన పుట్టుకలో కూడా పాపము లేదని మనం క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఆయన పాపము చేయకూడదు అనే విషయంలో ఈయన వచ్చి భూమి మీద కానీ నెరవేర్చారు. పాపము నేను చేయలేదు, ఇదిగో నీవు నాలా ఉండు, నేను ఏ పాపం చేయలేదు, నువ్వు నాలా నడుచుకో అని చెప్పాడు. నేను ఉపవాసం ఉన్నాను, ధర్మశాస్త్రం నెరవేర్చాలి కాబట్టి నేను ఉపవాసం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ధర్మశాస్త్రం నెరవేరినట్లు నేను దప్పికొన్నానని చెప్పారు కదా. ధర్మశాస్త్రము ప్రతిదే నెరవేర్చానని క్లారిటీగా చెప్పారు, చేసి చూపించారు. చెప్పడం కాదు, చేసి చూపించారు కదా. అంటే ఆ సిలువలో మరణించేటప్పుడు కూడా దప్పికొన్నాను అనే ఒక చిన్న విషయంలో కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడంటే ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో ఆయన నెరవేర్చలేదని చెప్పగలరా? ఇలాంటి చిన్న విషయంలోనే నేను దప్పికొన్నాను అనే విషయంలో ఇదిగో నేను దప్పికొన్నాను అని చెప్పారు కదా. చెప్పినప్పుడు ఇలాంటి చిన్న విషయంలో నేను దప్పికొన్నానని చెప్పి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చానని చెప్పారు. మరి ఉపవాసం ఉండు ప్రార్థన చేయని ఆయన ఎక్కడ చెప్పలేదా? నేను చెప్పాలా అని అంటే నేను క్లారిటీగా అని చెప్పిన మాట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఇది గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు, ఓకే. పాత నిబంధనలో ఉన్న ప్రతి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. దీనికి లింక్ చెప్పేది ఏంటంటే, దీనికి లింక్ పోనీ ఆయన ఉన్నప్పుడే ఉపవాసం ఉండాలి అని అంటారేమో. దీనికి లింక్ ఏంటంటే ఈ వచనానికి ఇందాక చదువుకున్నాం కదా, పెండ్లి కుమారుడు కొనిపోబడినప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని, వారు ఉపవాసం ఉందురు అని. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రము నెరవేరబడినప్పుడు నెరవేరినట్లు నేను ఈ కార్యాలు చేస్తాను అన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఉపవాసం ఉన్నాడు, ఓకే. ఇదొక మాట. అయితే దీనికి సంబంధించింది నేను ఏమాట చెప్పాను ఇప్పుడు? పెండ్లి కుమారుడు కొనిపోబడినప్పుడు వారు ఉపవాసం ఉందురు. అర్థమైందా? అంటే ధర్మశాస్త్రం ఇదిగో నేను చేసి చూపించాను అక్కడికొకటైతే, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారనే కదా దానికి అర్థం. అంటే నేను ఉన్నప్పుడు మీరు చేయరు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రార్థన చేస్తారు, సువార్త ప్రకటిస్తారు, ఇంకా ఉపవాసం ఉంటారని క్లారిటీగా చెప్పారు. అంతేనండి. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, ఆ ధర్మశాస్త్రము నేను నెరవేర్చేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు నెరవేర్చాలి? మీరు. నేను చేసిన ప్రతిదీ మీరు నెరవేర్చాలని ఆయన చెప్పారు.
పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత, కొనిపోబడిన తర్వాత చెయ్యాల్సింది మీరే అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? తల దించుకోవద్దు, ఎవరు నా వైపు చూడండి. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు చేయుదురు అని అన్నారు. ఇప్పుడు పాస్టర్లు అందరూ చేసే ఉపవాసాన్ని బట్టి చాలా మంది దూషణకరంగానే మాట్లాడుతున్నారు. దైవజనుడు ఉపవాసం ఉండుటలో గొప్ప కార్యాలు జరుగుతాయని యోవేలు గ్రంథంలో మనం చదవగలం. దైవజనుడు ఎంతో గొప్పగా ఉపవాసము చేస్తేనే ఒక వారి సంఘమునకు కాపుదల. ఇప్పుడు రక్షక భటులు ఎవరికి రక్షణ? రక్షక భటులు అంటే ఎవరు? పోలీస్ ఎవరికి రక్షణగా ఉంటాడు? ప్రజలకి రక్షణగా ఉంటాడు. ఇప్పుడు సంఘానికి రక్షణగా ఉండేది దైవజనుడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా అయితే వారి శిష్యులతోనో అందరితోనో ఆయన ఉన్నారో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక ఆత్మనిచ్చాను అని చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నాను కానీ పరిశుద్ధాత్మ పోయిన శుక్రవారమో ఎప్పుడో ఆల్రెడీ ప్రేయర్లో మనం విన్నాం, ఆ ఆదరణకర్త నేను మీ దగ్గర ఉంచి వెళ్తాను అని. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడు మీకోసం అని. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునితో కొంచెం పాలబడిన వాడు దైవజనుడు. దైవజనుని మీదకి దేవుని ఆత్మను ఆయన తీసుకొచ్చి సంఘానికి కాపుదలగా ఎవరినిచ్చాడు? ఇప్పుడు మీరు ఒక విషయం కోసం ఆలోచించినట్లయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మీరు వేరే సంఘానికి వెళ్తారు, అంటే మీ యొక్క ఆత్మీయ తండ్రులను విడిచి వేరొకరి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు జస్ట్ ఒక వారం, విడిచి అని కూడా అనడం కాదు కానీ ఒక వారం ఎక్కడో మీటింగ్స్ పెట్టడం వల్ల దేనికో వెళ్ళారు. ఓకే, ఆ వారితో మీరు ప్రార్థన చేయించుకున్నారు. ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ దైవజనుడికి మీ పేరు, మీ వివరాలు ప్రతిదీ చెప్పారు. ఇదిగో ప్రతిరోజు మీరు నా కోసం ప్రార్థన చేయండి. చేస్తారా? ఖచ్చితంగా చేస్తారంటారా? ఖచ్చితంగా చెప్పగలరా? ఎలా చెప్పగలరు అంటే వారికి సంఘం లేదా? మరి మీకోసం ఎలా చేస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఎవరి సంఘం వారికి ఉన్నప్పుడు మీకోసం వాళ్ళు చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంటది? ఇప్పుడు మీకోసం ప్రయాసపడి ఉపవాసాలుండి కడుపు మార్చుకుని, దేవా ఇదిగో ఈ కుటుంబం నీ చేతులకు ఇస్తున్నానే అని ఆయన దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు ఎవరు వారు? ఆ బిడ్డలు ఎవరు? ఆయన ఏ విధంగా అంటే ఆయన ఎంతో భారముతో ఉపవాసాలతో ఉండి కన్నీటి ప్రార్థన చేసుకొని వారి కోసం తెచ్చుకున్న బిడ్డలు వారు. అలాంటి వారి కోసం ఆత్మీయ తండ్రి తప్ప బయట వారి ప్రార్థన అలా చేయగలరు? ఎలా చెప్తారు మీరు? వారికి సంఘం లేదా? వారి కోసం వారికి ఏడవడానికే సరిపోద్ది. మళ్ళీ ఇంకొక సంఘం బిడ్డల కోసం కూడా వాళ్ళు ఏడుస్తారా? ప్రార్థన చేస్తారు. ఎప్పుడు నీవు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు, లేదా ఆ దైవజనుడు నీ ఇంటికో లేదా నీ సంఘమునికో వచ్చినప్పుడు వారితో మీరు ప్రార్థన చేయించుకుంటారు కదా. చేయించుకున్నప్పుడు ఆ రోజు మాత్రమే నీ కోసం వారు ప్రార్థన చేయగలరు. నువ్వు వేరే చోటకి వెళ్ళినా ప్రభు ఇదిగో వెళ్ళిపోయారనో, వారి మీద ఏదో ఒక రకమైన నిందో, లేదా ప్రభు ఇదిగో వారు ఇలా ఉన్నారనో, దేవుణ్ణి వారిని శపించమనో, ఇలాంటివి ఏవి దైవజనుడు చేయడు. వారి కన్న బిడ్డలను వారు ఎప్పుడైనా శపించుకుంటారా చెప్పండి? మన భౌతికంగా చూసినట్లయితే ఒక తల్లో తండ్రో మనస్ఫూర్తిగా ఎప్పుడైనా లేదా నార్మల్గా అయినా ఎప్పుడైనా వారి బిడ్డల్ని శపించడం తెలుసా? లేరు అని నేను చెప్పను, కానీ నేను చెప్పేది ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రుల కొరకు నేను చెప్తున్నాను. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎప్పుడు తన పిల్లల్ని శపించరు. అర్థమైందా మీకు? బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కాబట్టే వారు బాధ్యతగా 9 నెలలు తల్లి తన కుమారునో కుమార్తెనో 9 నెలలు మోసి ప్రసవ వేదన పడి కంటుంది కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక కుటుంబం దేవుని సన్నిధిలోకి వచ్చిందంటే ఆ తల్లికో తండ్రికో ఎంత ఆనందం, ఒక మాట చెప్పండి. ఆ తల్లి 9 నెలలు పడిన ప్రసవ వేదన ఒక్క క్షణంలో ఆ బిడ్డని చేతిలోకి తీసుకున్నప్పుడు మర్చిపోతుంది. అంతేనా? మీకు అర్థమవుతుందా? ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఎవరు పొందలేని ఆనందం ఆ తల్లి పొందుతుంది. ఎందుకు అంత ఆనందం? అది వేరే వాని బిడ్డ అయితే ఆమె మోసింది కాదు, వారు ప్రసవ వేదన పడి ఆ తల్లి ఆ బిడ్డని కంది కాబట్టి
అంత ఆనందం ఆ బిడ్డ, ఎంత ఆనందం ఉన్న తల్లి బిడ్డను చూసిన తర్వాత ఆ ఆనందం కంటే ప్రపంచంలో ఏ ఆనందం గొప్పది కాదు. అంతేనండి? కరెక్టేనా నేను చెప్పింది, లేదా దీంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా? అంతేనా? అంటే ఇప్పుడు దైవజనుడి కోసం మనం మాట్లాడుకుంటే, ఒక తల్లి ప్రసవ వేదన పడి ఏ విధంగా తన బిడ్డను తన చేతిలోకి వచ్చిన తర్వాత బాధంతా మర్చిపోతుందో, ఎన్నో ఉపవాసాలుండి రాత్రనక పగలనక నీకోసం ఏడ్చి 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 ఒక దైవజనుడు నీ కోసం ఉన్నాడు అనైనా గుర్తించాలి కదా. ఇన్ని సంవత్సరాలు నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చావు, మార్పు చెందావు, మారు మనసు పొందావు. ఆ తల్లికో తండ్రికో దైవజనుడికో నిన్న ఆ మందిరంలో గొప్ప ఉన్నత స్థితిలో ఏ పాపము ఏ శాపము లేకుండా నిన్న ఆ మందిరంలో చూసినప్పుడు ఆ దైవజనుడు ఎంత గొప్ప ఆనందంతో ఉంటాడు, ఎంత గొప్ప ఆనందంతో ఆ దైవజనుడు ఉంటారండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ తల్లి ఏ విధంగా పురిటి నొప్పులన్నీ మర్చిపోయి తన బిడ్డను చూసి ఆనందపడుతుందో, వారు చేసిన ఉపవాసం, ఆకలి, నీరసం, బలహీనత ఒక్క క్షణంగా ఆ దైవజనులు మర్చిపోతారు. హల్లెలూయా. అంతేనా? అంతే అంటారా? లేదా దైవజనులు ఎప్పుడైనా సంఘం పట్ల బాధ్యత లేకపోతే ఆ సంఘం ఖచ్చితంగా ఉండదండి. చెప్తున్నాను, బాధ్యత కలిగిన తల్లిదండ్రులు మీకు దొరకడం అది నిజమైన అదృష్టం లాంటిది. అంటే దేవుడిచ్చిన సేవకో పిలుపుకో లోబడి ఆ దైవజనులు వచ్చారు. మీకోసం కాకపోతే దైవజనులు ఎవరి కోసం వచ్చినట్టు? వారు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి ప్రభువా ఇదిగో ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని చెప్పినప్పుడు మళ్ళీ వారి జీవితంలో భౌతికంగా వారి బిడ్డలు పడిపోయినప్పుడు మళ్ళీ ఆ తల్లిదండ్రి ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళే కదా ఉపవాసం ఉండాలి. ఇప్పుడు బిడ్డలు పాడైనప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేది బాధ్యత తీసుకోవాలి కదా. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా బిడ్డలు పాడవుతారు కదా. నాకెందుకు అని ఏ ఆత్మీయ తండ్రి వదలడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాకెందుకు అని ఏ ఆత్మీయ తండ్రి వదిలినా ఆ సంఘం నశించిపోతుంది. ఖచ్చితంగా చెప్పగలను. నాకెందుకు అని ఎప్పుడైతే అనుకుంటాడో ఖచ్చితంగా ఆ సంఘం అనేది ఉండదు. నాకెందుకు అనే దైవజనుడు అయితే మీకోసం ఉపవాసం ఉండో ఎందుకని ప్రార్థన చేయాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆయన ప్రసవ వేదన పడి ఆయన మిమ్మల్ని కన్నారు, మరో జన్మంటూ మీకు వచ్చేలా చేశారు. అంతేనా? ఇప్పుడు మీరు లోకంలో ఉన్నప్పుడు ఒకటైతే బాప్తిసం తీసుకొని ఆయన చేసిన ఉపవాసాల ప్రార్థనల ద్వారా మళ్ళీ మీరు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలాంటి పాపము శాపము లేకుండా మీరు ఇప్పుడు ఉన్నారంటే ఆ యొక్క ఘనత ఎవరిది? దైవజనులది. నేను గొప్ప కోసం ఇది చెప్పట్లేదు. ఎందుకు గొప్ప కోసం అనేది ఆలోచించొద్దు. నేను చెప్తున్నాను అని కాకుండా ప్రభువు దగ్గర నుండి వచ్చే మాటను ప్రతి ఒక్కరు అనుకోండి. చెప్తున్నాను, నేను చెప్తున్నాను అంటే చెప్పేవారిని ఎప్పుడు మనం చూడకూడదు. ప్రభువు ఏ మాటను చెప్తున్నాడు అని చూస్తే ఖచ్చితంగా మన బ్రతుకు ఎప్పుడో మారిపోయింది నేను అంటాను. అంతేనా? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అని అనుకుంటే వారు చెప్పే మాటలే మనం తీసుకుంటాం. అంతేగాని ప్రభువు దగ్గర నుండి ఒక మాట నాకు వచ్చింది, ఇది నా కోసం అని అనుకుంటే ఖచ్చితంగా మన హృదయము దేవుని తట్టే ఉంటుంది. చెప్పగలం. దైవజనుడు అనేవాడు సంఘానికి ఒక రక్షక భటుడు. ఒక రక్షక భటుడు. నీ మీదకి ఏ తెగులు, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ సమస్య రాకుండా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం ఎవరు? ఖచ్చితంగా చెప్పగలరా? మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా? ఈరోజు మీరు ప్రార్థన చేయరు, పడుకుంటారు. రేపు పొద్దున వ్యాపారానికి వెళ్ళాలి, వ్యాపారంలో లాభం వచ్చింది అంటే ఏ ప్రార్థన చేయకపోయినా పర్లేదు, వ్యాపారంలో లాభం వచ్చింది. ఎలా వచ్చింది? మీరు ఈరోజు ప్రార్థన చేయలేదు, రేపు చేయలేదు, ఎల్లుండా చేయలేదు, 3 రోజుల వరుసగా ప్రార్థనే చేయలేదండి. ప్రార్థనే చేయలేదు, కానీ వ్యాపారం చాలా బాగుంది. మీ ఉద్యోగంలో మీరు చాలా స్థిరపడుతూనే వచ్చారు. ఎందుకని? దైవజనుడు నీ కోసం రాత్రనక పగలనక నీ కొరకు కష్టపడి ఆయన తిండి తిప్పలు లేకుండా టైం కూడా చూసుకోకుండా ఎడతెగక ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నెరవేరింది అని నేను చెప్పగలను. అంతేనా? లేకపోతే మీరు ఇన్ని రోజుల నుంచి ప్రార్థనే చేయలేదు అయినా సరే బాగున్నానంటే దాని అర్థం ఏంటి? నీకంటూ ఒక మనిషి ఉన్నారు, నీకంటూ ఒక వ్యక్తి నిలబడ్డారు.
నీ ఇరుకులోనో, నీ సమస్యలోనో, ఆనందంలోనో, నీ ప్రతి విషయంలో నేనున్నాను అని ఒక తండ్రిలా నీ చేపట్టుకుని నడిపించేది దైవజనుడు. మరి ఆయన ఇబ్బందుల్లో, ఆయన సమస్యల్లో, ఆయన ఆనందంగా లేని స్థితిలో నీవు ఈరోజు ఉండగలుగుతున్నావా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఆయన నేనున్నాను అని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ చేపట్టుకుని నడిపిస్తున్నారు కదా. క్షమించాలి ప్రతి ఒక్కరు. ఏం మాట్లాడుకుంటున్నాము? మరి ఒక దైవజనుడు నీ కుటుంబం కోసం, నీ ఇరుకులోనో, నీ సమస్యలోనో, నీ ఇబ్బందుల్లోనో నేనున్నాను అని నీ చేయి పట్టుకుని నడిపించినప్పుడు, ఎవరు లేనప్పుడు ఆయన ఒక అనాథలో ఎలా మీరు విడిచిపెట్టి వెళ్ళగలరు? నా బాధని కాదు, నేను చెప్పే మాటలు మాత్రమే అర్థం చేసుకోండి. నేను చెప్తున్నానని కాదు, నేను చెప్తున్నానని ఎవరు అనుకోద్దు. దేవుని మాటలు నీ అర్థం నేను మాత్రమే అనుకోండి. ఎవరు లేనప్పుడు నీకు ఏ విధంగా అయితే నీ దైవజనుడు నీ చేయి పట్టుకుని నేనున్నాను అని కుటుంబాన్ని ఆదరించాడు, అలాంటి పరిస్థితిలో నీ ఒక దైవజనుని ఎలా విడిచిపెట్టి వెళ్ళగలవు? వెళ్ళిపోయిన కుటుంబం కొరకు దైవజనుడు ఎప్పుడు ప్రార్థన మానడు, మీకు తెలుసా? ఈరోజు సంఘమును విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు అనుకునే మాట ఏంటంటే, నేను చాలా బాగున్నాను, నేను ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, ప్రతి విషయంలో నేను చాలా బాగున్నానని అనుకుంటున్నారు. మీరు వేరే యొక్క సంఘానికి వెళ్ళడం విషయంలో దైవజనుడు ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకు తెలుసా? ప్రభువా ఆ బిడ్డ తొలగిపోకూడదని మాత్రమే అనుకుంటారు. దైవజనుడు ఎప్పుడు ప్రార్థించేది నా సంఘానికి రావాలని కాదండి. ఖచ్చితంగా నేను చెప్పగలను, నేను అనుభవించాను, నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్పగలను. దైవజనుడు ఎప్పుడు నా సంఘానికే రావాలని ఏ దైవజనుడు అనుకోడు. ఖచ్చితంగా ప్రభువా అది నేను రక్షించుకున్న ఆత్మ అయినా సరే, ఆత్మ నశించిపోకుండా ఎక్కడికైనా నేను తీసుకెళ్ళు. వాక్యం ద్వారా వారు బలపడాలి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, భౌతికంగా వారు బలపడాలని మాత్రమే ఒక దైవజనుడు అనుకుంటాడు. అంతేనండి. ఒక దైవజనుడు అనుకునే ప్రతి దైవజనుడు అనుకునే మాట, వారు ఎక్కడ పడిపోతారనో ఆ దైవజనుడు భయం. వారికి వచ్చేవేవో తగ్గిపోతాయని కాదు. ₹1 వచ్చినా, ₹2 వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా ఆ దైవజనుడి కుటుంబాన్ని ఘనంగా పోషించేదే ఆ దేవుడు. అలాంటప్పుడు దైవజనుడు ₹1 కోసం ఎందుకు ఆశపడతాడని అనుకుంటున్నారు? ఆయన అనుకునేది, ఆలోచించేది ఎప్పుడైనా సరే ఒక ఆత్మ నశించిపోకూడదు అనే విషయంలో. నీ కొరకు ఎప్పుడైనా ప్రార్థన ఖచ్చితంగా ఎడతెగక ప్రార్థించేది ఒక దైవజనుడు గుర్తుపెట్టుకోవాలి. నీ సంఘంలోకో, నీ ఇంట్లోకో ఏ తెగులు, ఏ సమస్య రావట్లేదంటే దాని అర్థం నీ ప్రార్థన, నీ గొప్పతనమో ఖచ్చితంగా కాదు. ఒక దైవజనుడు నీ కోసం బలముగా యుద్ధం చేస్తున్నాడు ఈ లోకంతో. అవమానాలు, ఎదిరింపులు ఎన్ని వచ్చినా నేనున్నానని నీతో ఈరోజు ఉన్నప్పుడు భయపడకుండా నీవు ముందుకెళ్ళగలగాలి. ఎవరు వద్దు, నాకు నా సంఘం ఉంటే చాలు అని అనుకుని వచ్చేదే దైవజనుడు. అర్థమవుతుందా మీకు? బంధువులను, స్నేహితులను, సొంత ఇంటిలో లేకపోతే తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కటి నాకు ఏది వద్దు అని జస్ట్ ఒక వారి ఫ్యామిలీతోనో లేదా ఒక దైవజనుడు దేవుని కొరకు మాత్రం భార్యను విడిచిపెట్టి వచ్చిన దైవజనులు కూడా ఉన్నారు. యేసన్న గారు ఒక్కరిగా సేవకొచ్చారు. ఇప్పుడు ఎన్ని సంఘాలు కట్టారు? ఎన్నో వేల సంఘాలు ఆయన కట్టారు. ఇప్పుడు ఎలా సాధ్యం? ఆయన ఒక్కరిగా వచ్చారు. ఎందుకు? ఆయన చేసిన సేవ లాంటిది. ఆయన సంఘం ఆయనకి ఎంత ప్రోత్సహించబట్టి ఆయన అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటే ఈరోజు ఇన్ని వేల సంఘాలు, ఆయన లేకపోయినా ఆయన పేరు ప్రస్తావన మనం ఇలా వాడుతున్నామంటే దాని మీనింగ్ ఆయన ఎంత గొప్పగా సేవ చేశారు.
ఆయన తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని, అందరినీ ప్రతి ఒక్కరిని, బంధువులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టి సేవకు వచ్చారు. ఆయన అవమానాలు పొందలేదని నేను చెప్పలేను. ఆయన ప్రతి విషయంలోనూ ఆయన కూడా చాలా అవమానాలు పొందారండి. పొందిన ఉన్నత స్థితిలో దేవుడు ఆయన నిలబెట్టాడు. యేసయ్య గారు ఉపవాసం చేయలేదంటారా? ఆయన ఏ ప్రార్థన చేయకుండానే ఉన్నారని అంటారా? ఆయన ప్రార్థన చేయబట్టి, ఉపవాసం చేయబట్టి ఇంత గొప్ప సేవ ఆయన చేయగలిగారు. ఎప్పుడైనా ఆలోచించాల్సిన ప్రతి విషయం, నీ కుటుంబం ఇలా ఉంది ఈ రోజు అని అంటే దానికి కారణం దైవజనుడు అని గుర్తించాలి. ఒక ఆత్మ సన్నిధిలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ దైవజనుడి శరీరంలో ఒక మాంసపు ముక్క వెళ్ళిపోయినట్టు ఆ దైవజనుడు ఫీల్ అవుతాడు. తల్లి నుండి బిడ్డను వేరు చేసినప్పుడు ఆ తల్లికి ఎంత ఆవేదన ఉంటుందో మీకు అర్థమవుతుందా? పుట్టగానే తల్లి నుండి ఒక బిడ్డని దూరం చేసేసారు అనుకుందాం, అది భౌతికంగా శాశ్వతంగా దూరం అవుతుంది ఆ బిడ్డ నాకని తెలిసినప్పుడు ఆ తల్లికి ఉండే వేదన ఏంటి? ఆ తల్లికి ఎలాంటి వేదన ఉంటుంది? ఆమె 9 నెలలు మోసి ప్రసవ వేదన పడి నీ కోసం ఇంత కష్టపడి ఇంతలా ఉంటుంది కదా, ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని బాధలు పడి నిన్ను మోసి నిన్ను కనింది కదా. కనినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఆమె శరీరంలో ఒక భాగమును తీసినట్టే ఆమె ఫీల్ అవుతుంది. ఆమె ప్రాణము పోయినట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఆమె ప్రాణము పోయినంతగా ఆమె ఫీల్ అవుతూ ఉంటది. అదే విధంగా దైవజనుడు కూడా అట్టివాడే. సంఘంలో ఉన్నవారు అందరూ భౌతికంగానో ఆరోగ్యంగానో ఇంకా ఏ పరమైన విషయంలోనో ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే దానికి కారణం దైవజనుని ప్రార్థన. దైవజనుని ప్రార్థన అనేది లేకపోతే ఆ సంఘం అనేదే ఉండదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావనంటే ఒక్కసారి నేను చెప్పానని దయచేసి ఎవరు అనుకోవద్దు. మీరు ఆలోచింపజేయండి. నేను ఇలా ఉన్నానని అనుకుంటే మీ లోక సంబంధమైన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నేను లోకంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక నమ్మకమైన దైవజనుని నేను పొందానని ఎప్పుడైనా ఆలోచించారా? మీకోసం ఈరోజు నేనున్నానని వచ్చిన ప్రతి ఒక్కరూ మీతో ఉన్నారు అని మీరు చెప్పగలరా? నేనున్నానను మీ సహోదరులు, మీ ఫ్రెండ్స్ ఎప్పటికీ మీరు చెప్తారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాతో ఉన్నారు, లైఫ్ లాంగ్ నాతో ఉంటారు అని చెప్పగలరా? కానీ ఒక దైవజనుడు నువ్వు ఉన్నా లేకపోయినా, ఆయనతో ఉన్నా ఆయనతో లేకపోయినా నేనున్నాను అని నీ చేయి పట్టుకునేది దైవజనుడు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నేనున్నానని నీ దైవజనుడు నీ చెయ్యి ఎలా పట్టుకున్నాడో అన్నీ ఉన్నప్పుడు కూడా అలాగే పట్టుకుంటాడు. నీ సంతోషంలో ఉన్నాడు, నీ బాధలో ఉన్నాడు, అన్ని విషయంలోనూ దైవజనుడు నీ చేపట్టుకుని నేనున్నానని చెప్పినప్పుడు ఆయనకు వచ్చే కష్టంలోనో లేదా ఆయనకు వచ్చే ఇబ్బందిలోనో ఆయనకు వచ్చే బలహీనతలోనో ఆయనకి తోడు నేనున్నానని, అయ్యగారు నేను మీ కొరకు ఉన్నానని ఆయన చేయి పట్టుకుంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది. చిన్నప్పుడు తండ్రి కొడుకు చేయి పట్టుకుని నేనున్నానురా నువ్వు వెళ్ళు అని అంటారు కదండి. నేనున్నానురా నువ్వు వెళ్ళు అని అంటారు. ఎప్పుడు? ఆ బిడ్డ ఎంతో కృంగిపోతున్నప్పుడు, లేదా ప్రతి విషయంలోనూ ఆయన ఒక బర్త్డే చేసుకుని ఆనందంగా ఉన్నా, ఆయన ఏదైనా ఒక విషయంలో ఒకటి కోల్పోయి అది నాకు దూరమైందని బాధపడుతున్నా, నేనున్నాను అని తండ్రి ఆ కుమారుడు చేయి పట్టుకుంటాడు. పట్టుకొని నీకేం భయం లేదు, నేను ఉన్నాను అని చెప్తాడు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కొరకే నేను మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నీ చేయి పట్టుకొని ఆ కుమారుడు చేయో ఆ కుమార్తె చేయో ఆ తండ్రి పట్టుకొని నేనున్నాను అని చెప్తాడు కదా. అప్పుడు అదే విషయంలో ఆ కొడుకు ఎదిగిన తర్వాత చాలా గొప్పగా ఎదిగాడు. ఆ కొడుకు చాలా అంటే చాలా గొప్పగా అంటే ఉన్నత స్థితి కొరకు మాత్రమే చెప్పట్లేదు, ఆ తండ్రి తనతో ఉన్నాడని ధైర్యంగా ఆ కొడుకు ఎదిగాడు. ఎదిగి వచ్చిన తర్వాత తండ్రికి ఉన్న సమస్యల వల్ల ఇంక ఏ విషయం వల్ల తండ్రి వెనకడుగు వేయాల్సిన అవసరం వచ్చింది. కేర్ఫుల్గా వినండి ప్రతి ఒక్కరు దయచేసి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు తండ్రి కొడుకు చేయి పట్టుకొని బాధలోనో సమస్యల్లోనో ఇరుకులోనో ఇబ్బందుల్లోనో ఒక విషయమును కోల్పోయి ఆ కొడుకు బాధపడుతున్నప్పుడు నేనున్నానురా అని చేయి పట్టుకుని నడిపించేది ఎవరు? తల్లి.
తండ్రి. తల్లి అన్నం పెట్టి పోషించి ప్రతి ఒక్క విషయంలో అన్నం పెట్టడము, మనల్ని బాగా చూసుకోవడం విషయంలోనూ ఉంటే, తండ్రి నడిపించే విషయంలో ఉంటాడు. అంతేనండి. వెనక ఉండి మన వెన్నులాగా చెయ్యి పట్టుకుని నడిపించేది తండ్రి. ఆ కొడుకుకి నేనున్నానురా అని ధైర్యం చెప్పినప్పుడు ఆ కొడుకు ఎంతో ధైర్యంతో ఎదిగాడు. నా తండ్రి ఉన్నాడనే ఆ యొక్క ధైర్యంతో ఆ కొడుకు చాలా మంచిగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఆ తండ్రికి వచ్చిన కొన్ని సమస్యలు, ఇబ్బందుల వల్ల తండ్రి వెనకడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడు ఎదిగి వచ్చిన కొడుకు వెనకడుగు వేయకుండా తండ్రి భుజం మీద మళ్ళీ అదే చేయవేసి, తండ్రి ఏ విధంగా ఆ కొడుకు చేయి పట్టుకున్నాడో ఆ కొడుకు కూడా ఎదిగిన తర్వాత తండ్రి చేయి పట్టుకుని, నాన్న నువ్వు భయపడక నేను ఉన్నానంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పండి. ఆ తండ్రికి ఎలా ఉంటుంది? చిన్నప్పుడు నేను ఏ విధంగా వాడికి ధైర్యం చెప్పానో ఇప్పుడు నాకు ధైర్యం చెప్తున్నాడు అంటే నా కొడుకు నాకున్నాడనే ధైర్యం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఆ తండ్రికి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను. లైఫ్ లాంగ్ ఆ తండ్రికి బ్రతుకున్నంత కాలము ఆ కొడుకో కూతురో నేనున్నాను నాన్న అని తోడుంటే అది ఎంతో గొప్ప లైఫ్